హలో హాయ్ వెల్కమ్ టు ఆద్య మీడియా. పోసాని కృష్ణమురళి పవన్ కళ్యాణ్ని చెప్పుతో కొట్టానని అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. మనతో పాటు స్టూడియోలో ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడుకుందాం. హలో సార్, నమస్తే. నమస్తే బాబు. పోసాని కృష్ణమురళి పవన్ కళ్యాణ్ని చెప్పుతో కొట్టినట్టు ఇష్టం వచ్చిన వ్యాఖ్యలు చేస్తున్నారు సార్. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు అసలే కోతి ఆపై కళ్ళు తాగింది, ఆపై నిప్పుల మీద కూర్చుంది. అదేం చేస్తుంది? తాండవం చేస్తుంది. అలా ఉంది ఈ పోసాని పరిస్థితి. ఈయనకో పొజిషన్ ఇచ్చారు. ఏమిటి? ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషను. అంటే అక్కడున్న ఫండింగు మంచి చెడ్డ అన్నీ దీని తాలూకు కనుసన్నల్లో జరుగుతాయి కదా. మరి దాన్ని చేయాలంటే ఏం చేయాలి? అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు ఇష్టానుసారమే నడుచుకోవాలి. ఆయనకి ఏది ఇష్టమైతే అది చేయాలి, ఆయనకి ఏది ఇష్టమైతే అది మాట్లాడాలి. అవతలవాడు శ్రీరామచంద్రుడైనా సరే దొంగనాకుడు కనబట్టి దొంగనాకుడు కనవలసింది. అవతలవాడు సత్యహరిచంద్రుడైనా సరే వీడు అబద్ధాలు కూర్రా బాబు, వీడి గురించి మాట్లాడితేటంటే అంటే లోకంలో ఆ జనాలు వెర్రి వాళ్ళు కనుక వాళ్ళని నమ్మించే ప్రయత్నం చేయడం, అభూత కల్పనలు, ఇష్టం వచ్చినటువంటి నిందారోపణలు చేయడం మాట ప్రస్తుతం చేస్తున్న పని అదే. పవన్ కళ్యాణ్ని చెప్పు తీసి కొట్టాడు అనుకోండి, ఆయన బతుకుతాడండి. అంటే వారి వేసేవారికి రాసేవారికి చెప్పేవారికైనా ఏదో ఉండాలి కదా, ఆ ఇంగితం అనేది లేకపోతే కష్టం కదా. పవన్ కళ్యాణ్ని చెప్పు తీసి కొట్టినట్టయితే వీడు అసలు మనిషి ముక్క తొక్క అసలు కాలగర్భంలో కలిసిపోయి ఎగిరిపోతాడన్నమాట. అందువల్ల ఇట్లాంటి పనికిమాలిన మాటలు మాట్లాడడం పోసానికి మంచిది కాదు. ఏమవుతుందంటే ఈ ఈ 9 మాసాలు గడిచిపోయింది అనుకోండి, రోడ్డు మీద కనిపిస్తే పోసాన్ని ఎవరైనా పలకరిస్తారా? ఏమిటో అలాగే ఎప్పుడు తొక్కినట్టుగా మాట్లాడావు అని అంటారు కదా. అన్యాయంగా అకారణంగా నోటుకొచ్చిన విధంగా నిందారోపణలు చేశావు కదరా. పవన్ కళ్యాణ్ తాలూకు కుటుంబం గురించి మాట్లాడి కూడా వాళ్ళ తాలూకు పరువు ప్రతిష్ట తీసావు కదరా అని నోటుకొచ్చిన విధంగా మాట్లాడతారు. అప్పుడు నిన్ను ఎవడూ కాపాడలేడు. నువ్వు సినిమా ఫీల్డ్లో ఉన్నవాడివి, ఒక మాట మీద ఉండాలి. నీ తోచినట్టయితే ఒక మంచి మాట చెప్పాలి, లేకపోతే ఊరుకోవాలి. అంతేగాని ఎంతమంది వ్యతిరేకిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని హక్కులు చేర్చుకొని జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందాన్ని చూడడానికి మాత్రమే నువ్వు ఇలాగ అబద్ధాలు ఆడడం అన్నది చరిత్ర క్షమించదు. పదవులు ఏది శాశ్వతం కాదు కదా సార్, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారంటారు వీళ్ళు? అది కత్తి, అదొక మైక్యం అండి, అదొక మైక్యం. ఒకరి వల్ల నేను లబ్ధి పొందాననుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడున్నాను నేను, ఇంతవరకు బాగానే ఉన్నాను. ఎవరో వచ్చి నా ఇంట్లో ₹1,00,00,000 పడేశారు, మరి ఏం చేస్తావు దేవయ్య అని మళ్ళీ సక్సెస్ఫుల్గా చేసావనుకో ఇంకో ₹1,00,00,000 ఇస్తారంటే ₹1,00,00,000 ఒక్కసారి చూడడం అంటే మాటల నాకు ఉన్మాదం వస్తుందన్నమాట, పిచ్చి లేచి వస్తుంది. ఒక్కోసారి పిచ్చి ఎక్కిపోయినా సరే ఆశ్చర్యపోనక్కర్లేదు. అది ఏం మాట్లాడేది ₹1,00,00,000 తీసుకొని? ఏ లేదు, తెలుగుదేశం పార్టీని మన పవన్ కళ్యాణ్ని నోటుకొచ్చినట్టు తిట్టు అంటే ఈ ₹1,00,00,000 ఉన్నాయి కదా, మనకు ₹1,00,00,000 వస్తాయి కదా అంతే. అమ్మనా బూతులు తిడతారన్నమాట. పాపం మూట కట్టుకుంటారు. ఓ జీవిత కాలాన్ని సరిపడేటువంటి తప్పులు చేసేస్తుంటారన్నమాట. అలా చేస్తున్న వాళ్ళే రోజా, అలా చేస్తున్న వాళ్ళే ఈ పోసాని కృష్ణమురళి. అది అందువల్ల ఇది ఆయన జీవితానికే పెద్ద గొడ్డలు పెట్టి అవుతుంది. ఎవరు తీసుకున్న గోతులో వారే పడతారు బాబు. ఒకటి, నీ మంచి నిన్ను కాపాడుతుంది, నీ చెడ్డ నిన్ను తినేస్తుంది అన్నమాట. నువ్వు మంచి చేసుకుంటే మంచి కాపాడుతుంది. ఒకవేళ కుట్రలు కుతంత్రాలు వ్యూహాలు పడినట్టయితే ఆ పద్మవ్యూహంలో నువ్వే చిక్కుకుంటావు, మనిషిని కనిపించకుండా పోతావు. పబ్లిక్ అందరూ పవన్ కళ్యాణ్ చేసిన పనులు చాలా ఉన్నాయి, ఈ పోసాని కృష్ణమురళి ఏం చేశాడని పవన్ కళ్యాణ్ ఇన్ని వ్యాఖ్యలు చేస్తున్నాడు, ఈయనకి ఆయనకి పోలికి ఏంటి అసలు అని అంటున్నారు సార్. అంతే కదా మరి. పవన్ కళ్యాణ్ పాపం నెత్తిరోడ్చి కష్టపడిన డబ్బంతా ప్రజలకు ఇచ్చేసాడు. ఎప్పటికీ ప్రజల కోసం వెళ్తున్నాడు. ప్రజలకు ఎవరికైనా ఒక ఆపద కొట్టింది వాటిల్లిందంటే ఆ వెంటనే ఆపదను తీరుస్తున్నాడు. ఇల్లు కట్టిస్తున్నాడు, దుకాణాలు పెట్టిస్తున్నాడు, బ్రతుకు తెరువు కల్పిస్తున్నాడు. ఇన్ని మంచి పనులు పవన్ కళ్యాణ్ చేస్తుంటే నువ్వెందుకు నోటుకొచ్చిన కారు పూసలు కూస్తావు? నువ్వు
ఒకవేళ ఆ జనంలోకి వెళ్తే నేను బతకనిస్తారా? ఒంటరిగా నువ్వు ఎక్కడైనా దొరికావనుకుని నేను బతకనిస్తారా? దగ్గరలో పోలీసులు ఉంటే పర్వాలేదు, లేకపోతే ఒంటరిగా దొరికావంటే నిన్ను ఏ కీలుకి ఆ కీలు తీసేసి ఎగరేరు నిన్ను. డెఫినెట్గా పోసానికి ఏ కీలుకి ఆ కీలు తీసి ఎగరేస్తారు. అది మరి ఇంకోడు బుద్ధి వచ్చేలాగా ఏంటిది. జనసేన జనం తాలూకు బాగా ప్రీతమ ఒక నిజాయితీ గల నాయకుడిగా పేరు తెచ్చుకున్న పవన్ కళ్యాణ్ని ఈయన చెప్పు తీసుకొట్టాడా? ఈయన నేను కొట్టుకొని ఉంటాడు, అయితే ఈయన్ని తాలూకు మనుషులు ఎవరో కొట్టుంటారు. అంతేగాని పవన్ కళ్యాణ్ జోలికి వెళ్ళినట్టయితే ముక్కలు అయిపోతాడు. ఒకప్పుడు రాజకీయాల్లో ఇలా ఫ్యామిలీ జోలికి కానీ దేనికి ఇలా మాట్లాడేవారు కాదు, ఇప్పుడు మాత్రం అలానే మాట్లాడుతున్నారు. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి సార్? అప్పుడు రాజకీయం ఏంటి, ఇప్పుడు రాజకీయం ఏంటి? అంటే విలువలు దిగజారిపోతున్నాయి బాబు, విలువలు లేవు ఇప్పుడు. అప్పుడు పెద్ద అంతరం చిన్న అంతరం ఉండేది, సీనియర్లు జూనియర్లు అని ఉండేది. సీనియర్స్ దగ్గర పెద్ద రాజకీయ నాయకుల్లో బాగా ఒక సెంట్రల్ మినిస్టర్లు 10 ఏళ్ళు 15 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నవాళ్ళు వస్తే అపురూపంగా చూసేవాళ్ళు, కొత్త వాళ్ళమాట. ఎందుకంటే వాళ్ళ జీవితాలు త్యాగం చేశారు కదా, ఇప్పుడులా కాదు కదా. వాళ్ళు చదువుకున్నప్పుడు కూడా, మంచి డిగ్రీలు ఉన్నప్పుడు కూడా ఉద్యోగాలు చేయకుండా ప్రజాసేవ చేద్దామని నాయకులు అయ్యారు. కొంతమంది నాయకులైతే అర్ధాకలితోనే చచ్చిపోయారు అన్నమాట, అలాగుండేవారు. ఇప్పుడు అలా కాదు కదా, ఒక కార్పొరేటర్ ఇచ్చాడు, ఓ వార్డు నెంబర్ అయితే చాలన్నమాట, మరి లక్షలు కోట్లు సంపాదిస్తున్నారు. ఎమ్మెల్యే 5 సంవత్సరాల్లో కనీసం ఒక 10-15 కోట్లు ఎంత సంపాదించకుండా అటు సంపాదన మీద విరక్తితో ఉన్నా సరే 10-15 కోట్లు 5 సంవత్సరాల్లో వచ్చేస్తుంది. ఏదో ఒక కాంట్రాక్ట్ తీసుకుంటారు, ఏదో విధంగా మాత్రం నీ ఖర్చు పెట్టిద్దే రావాలి కదా బాబు, నీ ఖర్చు పెట్టిన 10 కోట్లు అదేనా రావాలా అని డైరెక్ట్గా అడిగేస్తున్నారు. అలాగే ప్రజలు వచ్చి ఏదైనా చేయమంటే, ఏమయ్యా మీరు రోడ్డుకి 10,000 తీసుకున్నారు, మీకు ఏమేమి చేస్తున్నా, మీ ఖర్చు పెట్టిన డబ్బు నాకు రావద్దు, ఏమీ లేదు. ఆ రోజు లేదా మీకు ఓటుకి 10,000 తీసుకున్నప్పుడు పని చేయడమా మళ్ళీ వెళ్ళడే అని అంటున్నారు అన్నమాట. కనుక ఏంటంటే ప్రజలు చేసుకుందేనండి. ప్రజలు ఎప్పుడైతే అమ్ముడుపోయారో ఆ ప్రజల్ని ఎవరూ కాపాడలేరు. అమ్ముడుపోకుండా నాయన నీ ఓటు వద్దు, నీ డబ్బులు వద్దు, ఏం వద్దు, మేము వస్తాం, మాకు నచ్చిన వాళ్ళకి ఎవరికి ఓటేస్తామని గోప్యంగా ఓటేసినాడు. ఈ దారి ఉండదు కదా. పైగా ఎలక్షన్ రోజు ముందు కేవలం పాలకవర్గంలో ఉన్న పెద్ద మనుషులు పోలీసుల సహకారంతో అందరికీ పంచుతున్నారు. భవిష్యత్తులో మళ్ళీ మంచి నాయకుడు రావాలి బాబు. యథా రాజా తథా ప్రజ. మంచి నాయకుడు ఉన్నట్టయితే ప్రజలు కూడా మంచిగా ఉంటారు. అంతేగాని నోట్లు పంచిపెట్టే నాయకులు వస్తే మాత్రం ప్రజలు పాడైపోతారు, పొల్యూట్ అయిపోతారు. ఒకప్పుడు కూడా ఇంత క్యాస్ట్ ఫీలింగ్ ఏం ఉండేవి కదా సార్? ఉండేది కాదు. ఇప్పుడు దారుణమైన క్యాస్ట్ ఫీలింగ్, కాపు ఇవన్నీ. క్యాస్ట్ ఫీలింగ్ ఏంటి, వీళ్ళే తెస్తున్నారు, విడగొట్టేస్తున్నారు. పాల పొంగు లాంటి తెలుగుదేశాన్ని విడగొట్టేశారన్నమాట. ఇప్పుడు మార్కెట్లో ఏముంది క్యాస్టులు? ఓ చౌదరి, ఓ రెడ్డి, మధ్యలో కాపు. అంటే ఏమిటి, ఆ కాపుల్ని చౌదరీలు తీసుకుంటారా, కాపుల్ని రెడ్లు తీసుకుంటారా? ఈ రెడ్లు ఎవరిలో కలుస్తారంటే చౌదరీల్లో కలుస్తారా, ఓకే, అది రెడ్లలో కలుస్తారా, ఓకే. వీళ్ళు మళ్ళీ బేరం పెడుతున్నారు. ఈ బేరం పెట్టినప్పుడు ఎవరు ఎక్కువ రేటు పలుకుతుంటే ఆ రేటుని వాళ్ళు గమనిస్తారు, వాళ్ళు వెళ్ళిపోతారు అన్నమాట. అంతేగాని లేదు ప్రజాస్వామ్యంలో ఎలా డబ్బులు తీసుకోవడం తప్పు అని ఎవరైనా ప్రాక్టికల్గా నిలబడి ఉంటే ఈరోజు మన పరిస్థితి కాదు. అమరావతి రైతుల పరిస్థితి ఏంటంటారు సార్? అమరావతి రైతుల పరిస్థితి చంద్రబాబు నాయుడు గంటూ వచ్చినట్టయితే కొంతవరకు న్యాయం జరుగుతుంది. అంటే అమరావతి గురించి, అమరావతి వాళ్ళు కాళ్ళను ఇచ్చుకొని చంద్రబాబు నాయుడిని అడగగలరు, మిగతా వాళ్ళకి ఎలాగే పోరాటాలు చేస్తారు తప్ప ఇంకేం లేదు. ఈసారి చంద్రబాబు రాకపోతే చాలా తప్పిదాలు జరుగుతాయండి. అమరావతి అలాగుండిపోతుంది. ఈయనేమో రాజధాని విశాఖపట్నం అంటాడు, తర్వాతనేమో ఈయనేమో పరిపాలనా సామర్థ్యం లేకుండా 5 సంవత్సరాలు వేస్ట్ అయిపోయింది. ఇంకొక 5 సంవత్సరాలు వేస్ట్ అయితే ఆంధ్రదేశంలో ఒక్క అంగుళం జాగా మిగలదు, ₹1 మిగలదు. ఇప్పుడు 10 లక్షల కోట్లు అప్పేది కదా, మళ్ళీ వచ్చేసరికి 5 సంవత్సరాలను
15 లక్షల కోట్లు 16 లక్షల కోట్లు అప్పు అవుద్ది అన్నమాట. అంటే నెలకి సంవత్సరానికి 1 లక్ష కోట్లు అప్పు ఈజీగా అవుతుంది. అసలు రాష్ట్రానికి ఆదాయం లేకుండా పథకాలు కరెక్ట్ అంటారా సార్? అంతే కదండి. ఇప్పుడు మీకు ఆదాయం అంటే ఏంటి? అవుట్ ఆఫ్ యువర్ హార్డ్షిప్, మీరు కష్టపడి వచ్చిందా ఆదాయం అంటారు, అంతేగాని అప్పు చేసిన దాన్ని ఆదాయం అంటారు కదా. అప్పు చేసిన దాన్ని అప్పే అంటారు. అందువల్ల మనం అప్పు చేస్తున్నాం కానీ మనం సంపాదించుకుంది ఏముంది? ఏ పరిశ్రమ ఉంది? మనకి అసలు బాగా పంటలు పండాలి, బాగా ఉండాలంటే పోలవరం అవ్వాలి. పోలవరం అవ్వలేదు కదా, ఇంకా ఓన్లీ 72% మాత్రం అయింది. ఈ 72% తెలుగుదేశం పార్టీలో అయ్యింది. ఏముంది? ఆదాయ వనరులు ఏమున్నాయండి? అప్పుడు ఇండియాకేమో రైస్ సప్లై చేసేదేమో ఆంధ్రదేశం, ఇప్పుడు తెలంగాణ వచ్చేసింది కదా. తెలంగాణలో ఒకప్పుడు పంటలు పండేవి కాదు, బ్రహ్మాండంగా పడుతున్నాయి. ఏ విషయంలోనూ మనకి చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఆంధ్రాలో ఎన్నో సాఫ్ట్వేర్ కంపెనీలు, విశాఖపట్నంలో కూడా చిత్తగా 200 సాఫ్ట్వేర్ కంపెనీలు ఉండేవి. వెళ్ళిపోయాక ఇప్పుడు ఉన్నాయి కూడా వెళ్ళిపోయినాయి కదా సార్. వెళ్ళిపోతున్నాయి కదా. అంధకార బంధనంగా ఉంది బాబు జీవితం. ఎందుకంటే ఈ చిన్నపిల్లల దానికి భవిష్యత్తు నాశనం అయిపోయిందండి. నాశనం అయిపోయి ఏమండి, ఆ తల్లి అప్పో సప్పో చేసి బీటెక్ చదివేస్తే వాళ్ళని కాస్త వాలంటీర్గా, అంటే జగన్మోహన్ రెడ్డి తాలూకు స్వార్థానికి ఆయన్ని వాలంటీర్ చేసి 5,000 రూపాయలు ఇస్తే వాడు తాగుబోతు అయిపోడండి. వాడు ఆలోచించుకుంటాడా ఒకసారిగా ఒకసారి సరే, ఏమైనా బీటెక్ చదివేసి 5,000 తీసుకుంటున్నాను, నా తండ్రిని చూడలేకపోతున్నాను, తల్లిని చూడలేకపోతున్నాను, నా తర్వాత వాళ్ళని కూడా చూడలేకపోతున్నాను, ఏమిటి నా జీవితం అయిపోయిందని ఎంతమంది ఎంత మదన పడతారండి? అది ఆలోచించుకుంటున్నారా? ఈరోజు ఏపీ యువత ఎక్కడుంది సార్? ఏపీ యువత ఎక్కడుంది సార్? ఒక హైదరాబాద్, ఒక బెంగళూరు, ఒక ముంబై, ఒక చెన్నై. అవును, వాళ్ళకి ఉపాధి లేదు సార్ ఆంధ్రప్రదేశ్లో. అవును, పక్క రాష్ట్రంకి వెళ్ళి పనిచేసుకునే దిగజారిపోయాం సార్ మనం. అంటే వలసపోతున్నారండి. ఇప్పుడు మన పక్కనే మద్రాసు ఉంది, వెళ్ళిపోతున్నారు. మన పక్కనే బెంగళూరు ఉంది, వెళ్ళిపోతున్నారు. అలా మన పక్కనే పూణే ఉంది, వెళ్ళిపోతున్నారు అన్నమాట. ఎందుకంటే ఎంత దారుణంగా ఉంది కాబట్టి ఆంధ్రదేశం చూసి నవ్వుకుంటున్నారండి అందరూ. పరిపాలన సామర్థ్యం లేదు. వరల్డ్ సమ్మిట్ మొన్న జరిగింది, వాళ్ళు వచ్చారు, వచ్చి ఏదో ప్రశ్న వేశారు. ప్రశ్న వేస్తే పవన్ కళ్యాణ్ ఏదో ప్రశ్న వేస్తే జగన్మోహన్ రెడ్డి నవ్వేసి ఆ ప్రశ్నకి సమాధానం చెప్పకుండా ఓ నవ్వుతో దాటవేశారనమాట. వాళ్ళు ఏమనుకుంటారండి? ఇప్పుడు ట్రేడ్ సమ్మిట్లో ప్రశ్న వేస్తే మీరు ఒక ప్రశ్న వేశారు, 10 నిమిషాలు కాదు, పావు గంట కాదు, ఒక అరగంటైనా మాట్లాడతారు. అరగంటైనా మాట్లాడితే ఉన్నటువంటి సబ్జెక్ట్ తెలుస్తుంది. అలాగే అదే లేకుంటే ఏంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలన గురించి అడుగుతున్నారా అన్నా అనుకోండి, ఎంతే వెర్రి పప్పలా ఉంటాను నేను. ఆ నవ్వు నేను నవ్వేది ఎవడా నవ్వుతాడు. అందువల్ల అలా కొనసాగుతుంది బాబు మన ఇండియాలో. ముఖ్యంగా మన కాస్ట్లీయెస్ట్ అండ్ రిచెస్ట్ ముఖ్యమంత్రి తాలూకు నిర్వాహకం ఇలాగుంది. ఆ నిర్వాహకం అలాగుంది కాబట్టి పోసాని కృష్ణమురళి, నేనేమో పవన్ కళ్యాణ్ని చెప్పుతో కొట్టేసరికి ఈయన 100 మంది కొడతారు. చెప్పుతో మామూలు కాకుండా ఇంకా దేనిలో ముంచి కొడతారు అనమాట. మగవాళ్ళు కొట్టరు, ఆడవాళ్ళు కొడతారు. ఆడవాళ్ళు కూడా కొట్టరు, అటు ఇటు కానీ కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు కొడతారు, సిద్ధంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారికి 50,000 ఎకరాలు ఇచ్చారు సార్ అమరావతి రైతులు. ఈరోజు అదే మొహం జగన్మోహన్ రెడ్డి అడిగితే ఇస్తారంటారా ఏపీ ప్రజలు? ఒక అర్హులు ఎవరు? ఎందుకంటే చంద్రబాబు నాయుడుకి ఎందుకు ఇచ్చారు ఆ ల్యాండు? మీరు ల్యాండ్ ఇచ్చినట్టయితే ఈ విధంగా నేను సంపదని డెవలప్ చేస్తాను. ఏ విధంగా? ఒక 50,000 అంటే 36,000 అనుకోండి, చెప్తున్నాను అన్నమాట. ఇందులో 36,000లో మనకి 16,000 ఎకరాలు చాలు. గొప్ప ఇంకా ఎన్ని ఉంటుంది? 20,000 ఎకరాలు ఉంటుంది. 20,000లో సింగపూర్ వాళ్ళకి కానీ, జపాన్ వాళ్ళకి కానీ, అమెరికా వాళ్ళకి కానీ 500 ఎకరాల చొప్పున ఇచ్చినట్టయితే ఎన్ని పరిశ్రమలు వస్తాయండి? లేదా 20,000 ఎకరాలు కూడా సొమ్ముగా మార్చుకుంటే ఎన్ని కోట్లు వస్తాయండి? 1,00,000 కోట్లు పైనే వస్తాయి కదా. ఆ సొమ్ముగా మార్చుకొని పరిశ్రమలకు ఇచ్చినట్టయితే నీకు దాన్ని ఏమంటారు, రాయల్టీ వస్తుంది. పరిశ్రమల్లో ఎంప్లాయ్మెంట్ కూడా అకామిడేట్ అవుతుంది.
తర్వాత MOU మోడ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ప్రకారంగా ఆ పరిశ్రమలు వచ్చే ఆదాయంలో వాళ్ళకి 60% అయితే మనం 40%. ఇన్ని విధాలుగా లంచ్ చేద్దామన్నమాట. అంటే అప్పుడు మన నారా చంద్రబాబు నాయుడు ప్రజలు చెప్పిన దాంట్లోనూ స్పష్టంగా చూపించాడు. దీంతో ఇన్ని లక్షల కోట్ల రూపాయలు సొమ్ము చేసుకోవచ్చు, నేను చేస్తున్నాను అని చెప్పిన తర్వాత ఆయన మాటల్లో యథార్థం కనిపించింది కాబట్టే వాళ్ళు ఇచ్చారు. ఇప్పుడు చెప్పినట్టుగా వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని మీరు నా ల్యాండ్ ఇవ్వండి, నేను చూస్తాను, విశాఖపట్నం అడగమని చెప్పండి, అంగుళం ల్యాండ్ ఎవరు? పైగా నువ్వు చేస్తున్న పనులు మాకు తెలుస్తున్నాయి కదా. విశాఖపట్నంలో ఒక రాత్రి 300-400 ఎకరాలు ఆయన తనఖా పెట్టేశాడు బ్యాంకులకి. ఇది తెలుసు కదా. ల్యాండ్ మొత్తం చంపేస్తున్నాడు బాబు, ల్యాండ్ గ్రాబింగ్ చేస్తున్నాడని చెప్పేసి ఆడియన్స్ అది ప్రేక్షకులు బాగా తెలుసండి. ఎవరేం చేస్తున్నారో తెలుసు కనుక జగన్మోహన్ రెడ్డిని పక్కన పెడతారు. మరి ఒకవేళ ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డిని కోరి ఆయన గెలిపించుకున్నారంటే ఎవరు గొయ్యి వాళ్ళు తవ్వినట్టే, ఆ గోతులో పడి సజీవ సమాధి అయిపోయినట్టు లెక్క. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ.